హరే హరే కృష్ణ, కృష్ణ అందరికీ ప్రభు. వెల్కమ్. శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో 15వ అధ్యాయం ఈరోజు మనం చర్చించబోతున్నాము. ఇప్పుడు ఏం జరుగుతుంది 4వ స్కందంలో అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి రీక్యాప్ చేసినట్లయితే, వేణరాజు పాలనలో చాలా అరాచకాలు, అధర్మము నెలకొని ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి సాధువులు వేణరాజుని సంహరించాలి అని నిశ్చయించుకొని ఒక హోంకారంతో వేణరాజుని చంపివేయడం అనేటువంటిది జరిగింది. కొంతకాలానికి రాజు లేనటువంటి రాజ్యంలో వేణరాజు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో అంతకంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడి, దీన్ని అదే సాధువులు కొంతమంది భక్తుల ద్వారా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే వేణరాజు మరణానికి లోనయ్యారో అప్పుడు వేణరాజు తల్లి అయినటువంటి సునీత కొన్ని రసాయనాలతో వేణరాజు యొక్క శరీరాన్ని చాలా భద్రపరచడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ సాధువులు మళ్ళీ ఈ రాజ్యానికి ఒక రాజు కావాలి, ఆ రాజు కూడా ధర్మబద్ధంగా పరిపాలించేటువంటి రాజు అయి ఉండాలి అని గ్రహించి మళ్ళీ తిరిగి ఈ రాజ్యానికి వచ్చి వేణరాజు తల్లి దగ్గరికి వచ్చి ఆ వేణరాజు యొక్క శరీరాన్ని తిరిగి మాకు ఇచ్చేయండి, వేణరాజు శరీరం నుంచి మేము ఈ రాజ్యానికి కావలసినటువంటి ఒక రాజుని సృష్టిస్తాము అని అడగడం జరిగింది. ఎప్పుడైతే వేణరాజు శరీరం నుంచి మధిస్తే రాజ్యానికి కావలసిన రాజు అవతరిస్తారు అని అనుకున్నారు, అప్పుడు ఆ శరీరాన్ని తీసుకొని మధించడం మొదలుపెట్టారు. ముందుగా వేణరాజు శరీరంలో ఉన్నటువంటి తొడభాగాన్ని మధించారు. తొడభాగాన్ని మధించినప్పుడు అవతరించినటువంటి వ్యక్తి బాహుకుడు. ఈ బాహుకుడు చూడటానికి చాలా కురూపిలా ఉన్నాడు, చాలా నల్లగా ఉన్నాడు. ఒక అపవిత్రమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఒక పాపాలు చేసినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో అలా ఉన్నారు. యాక్చువల్గా మనం చూస్తే ప్రభుపాదుల వారు ఒక విషయాన్ని తెలియజేశారు. కొన్ని కొన్ని జాతుల వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా నల్లగా, పొట్టిగా, కురూపులిలా ఉంటారు. అంటే దీన్ని బట్టి బాహ్యంగా కనిపించేటువంటి గుణాలను బట్టి మనం ఒక వ్యక్తిని మంచివాడా, చెడ్డవాడా, శూద్రుడా, బ్రాహ్మణుడా, లేదా క్షత్రియుడా, వైశ్యుడా అనేటువంటి విషయాన్ని చెప్పొచ్చా అంటే భౌతిక స్థాయిలో కొంతవరకు ఎస్. బాహ్యంగా కనిపించేటువంటి శారీరక లక్షణాలను బట్టి వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ జాతి, వాళ్ళ కులం, వాళ్ళ తత్వం అన్నీ కూడా మనకి కొంతవరకు అర్థమవుతుంది. అలానే ఈ బాహకుడు ఎప్పుడైతే జన్మించారో ఈ బాహకుడు జన సమాజంలో నివసించటానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తులు కాదు. తర్వాత ఈ బాహుకుడు నిషాద జాతి వాళ్ళకి తండ్రి అయ్యాడు. ఈ నిషాద జాతి వాళ్ళంటే పాపాత్ములు. నిషాద జాతి వాళ్ళు పచ్చి మాంసాన్ని తినేటువంటి జాతి. వీళ్ళు చండాలుర వంశము అని కూడా చెప్పొచ్చు, చండాలురు అని కూడా చెప్పొచ్చు. వీళ్ళు ఈ సమాజానికి దూరంగా ఎక్కడనో అరణ్యాల్లో, అడవుల్లో ఉంచబడ్డారు. ఎందుకంటే వీళ్ళ వృత్తి దొంగతనాలు చేయటం, దోపిడీలు చేయడం, మోసాలు చేయడం, మాంసం తినడం. ఎలాంటి మంచి మంచి లక్షణాలైతే భక్తుల్లో ఉంటారో వాటన్నిటికీ కూడా ఆపోజిట్ గా ఉన్నటువంటి లక్షణాలను కలిగినటువంటి వ్యక్తులు. ఎందుకు ఇలాంటి ఒక భయంకరమైనటువంటి బాహుకుడు జన్మించాడు? భయంకరమైనటువంటి బాహుకుడి యొక్క జాతి వేణరాజు యొక్క శరీరం నుంచి జన్మించింది. వేణరాజు అంత అపవిత్రమైనటువంటి వాడా? వేణరాజు అంత పాపానికి మూలమైనటువంటి వాడా అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే వేణరాజు యొక్క శరీరం ఇద్దరి వ్యక్తుల యొక్క సంగమం ద్వారా వచ్చినటువంటి శరీరం. ఎవరు? అంగరాజు మరియు సునీత.
అంగరాజు చాలా పుణ్యాత్ముడు, చాలా భక్తుడు, చాలా గొప్పవాడు, వైష్ణవుడు. మరి సునీత? సునీత పాపాత్మురాలు. సునీత మనస్తత్వం ఒక వైష్ణవుల మనస్తత్వం కాదు. సునీత అకారణంగా అందరినీ నిందిస్తూ శిక్షిస్తూ ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి ఒక స్త్రీ. కారణం మనం చెప్పుకున్నాం పోయిన వారం. కారణం తన మృత్యుదేవత యొక్క పుత్రిక. మృత్యుదేవుడు ఎవరు? యమధర్మరాజు. యమధర్మరాజు చేస్తున్నటువంటి పాపులను శిక్షించేటువంటి కార్యక్రమాన్ని చూస్తూ పెరిగినటువంటి సునీత తను కూడా యమధర్మరాజుని అనుకరించడం మొదలుపెట్టింది. అలా అనుకరిస్తూ అందరినీ ఏదో ఒక మాట అనడం, అందరినీ ఏదో ఒక మాట అనడం, అందరినీ తిట్టడం, అందరినీ కొట్టడం, అందరి మీద తన యొక్క పెత్తనం చెలాయించడం, ఇలాంటి ఒక ప్రవర్తన అనేటువంటిది అది వైష్ణవులకి మంచిది కాదు. ఇలాంటి ఒక ప్రవర్తన ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉపయోగపడేటువంటి ప్రవర్తన కాదు. అలాంటి సునీత అంత పాపాత్మురాలు కాబట్టి వేడరాజు శరీరంలో కూడా మలినము ఉంది, మంచి ఉంది. ఎందుకంటే ఈ మలినాన్ని తీసేస్తే తప్ప వేణరాజు శరీరంలో పూర్తిగా పవిత్రమైనటువంటి అంశం మిగిలిపోదు. అందుకనే ముందుగా తొడభాగాన్ని మదించడం అనేటువంటిది జరిగింది. తొడభాగాన్ని మదించినప్పుడు పుట్టినటువంటి బాహుకుడు సునీత యొక్క అంశ, అంగరాజు యొక్క అంశ కాదు. అంగరాజు పుణ్యాత్ముడు. అంగరాజు వంశం ధ్రువ మహారాజు వంశం. ధ్రువ మహారాజు వంశం నుంచి వచ్చినటువంటి అంగరాజుకి పుత్రుడు కాబట్టి వేణుడి యొక్క శరీరానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. లేకపోతే ఈ బ్రాహ్మణులు వేణుడి శరీరం గురించి ఎందుకు తాపత్రయపడతారు? ఎందుకు వేణుడి శరీరం నుంచే మనకి తరువాత తరానికి రాజుని సృష్టించాలి అని అనుకుంటారు? ఎందుకంటే ఆ శరీరానికి ఉన్నటువంటి శక్తి, ఆ శరీరానికి ఉన్నటువంటి ఆ పరంపరగా వస్తున్నటువంటి ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో అది ధ్రువుడి యొక్క వంశానికి చెందినటువంటి శరీరం. కాబట్టి ఆ శరీరాన్ని అంత తక్కువగా తీసివేయాల్సినటువంటి శరీరం కాదు, ఎంత పాపాత్ముడైనప్పటికీ వేణరాజు. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి మలినాలను తొలగించిన తరువాత శరీరాన్ని పవిత్రమైనటువంటి భాగం మాత్రమే, పవిత్రమైనటువంటి అంశం మాత్రమే మిగిలిపోయినప్పుడు ఆ శరీరం నుంచి సృష్టించబోయేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క సామ్రాజ్యానికి ధర్మంగా పాలించేటువంటి రాజు కావాలి, చక్రవర్తి కావాలి అని కోరుకున్నారు ఈ యొక్క బ్రాహ్మణులు. అందుకని అప్పుడు భుజాలని మదించడం జరిగింది. ఆ వేణరాజు యొక్క శరీరానికి ఉన్నటువంటి భుజాలు ఏవైతే ఉన్నాయో ఆ భుజాలను మదించినప్పుడు అప్పుడు ఇద్దరు జన్మించారు, ఇద్దరు అవతరించారు. ఎవరు? ఒకటి పృథ మహారాజు, ఒకటి అర్చి. ఈ పృథ మహారాజు, అర్చి అనేటువంటి వాళ్ళు స్వయంగా విష్ణు భగవానుడు మరియు లక్ష్మీదేవి అనేటువంటి విషయాన్ని మనకి అక్కడ ఉన్నటువంటి పండితులు తెలియచేయటం జరిగింది. మామూలుగా చూస్తే మనము పుట్టగానే ఏం చేస్తామండి? ఒక జ్యోతిష్యుని పిలిచి వాళ్ళ యొక్క రేఖల ప్రకారంగా, వాళ్ళు పుట్టినటువంటి నక్షత్రం ప్రకారంగా వాళ్ళకి జ్యోతిష్యాన్ని తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి తెలియజేయడం జరుగుతుంది. అలానే ఎప్పుడైతే పృథ మహారాజు ఆవిర్భవించారో పృథ మహారాజు జాతకం కూడా తెలిసిపోయింది. ఆ జాతక రీత్యా పృథ మహారాజు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. పృథ మహారాజు భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారము, భగవంతుడి యొక్క అవతారము అనేటువంటిది తెలుసుకున్నారు. అంటే పృథ మహారాజు ఒక రకంగా చూస్తే శక్తి ఆవేశ అవతారం మాత్రమే కాదు, లీలావతారం కూడా. స్వయంగా భగవంతుడిలో ఉన్నటువంటి శక్తిని తీసుకుని వచ్చారు. ఏమి శక్తి తీసుకుని వచ్చారు అంటే పాలనా శక్తిని తీసుకుని వచ్చారు. అందుకని పృథ మహారాజు పాలించిన విధంగా ఎవ్వరూ పాలించలేరు. అందుకని ఈ భూమికి పృథ్వీ అని పేరు వచ్చింది పృథ మహారాజు కారణంగా. ఎందుకంటే ఈ భూమి మొత్తాన్ని కూడా పాలించినటువంటి పృథ మహారాజు కారణంగా పృథ్వీ అనేటువంటి పేరు ఈ భూమికి రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి తత్వం ఏమిటి? ఈ పృథ మహారాజు ఆవిర్భావం నుంచి
అని అంటే, ఇప్పుడు మనం క్షీరసాగర మదనం చూసాం. క్షీరసాగర మదనాన్ని అది కూడా మధించారు. ఎందుకు మధించారు? ఏ విధంగా అయితే ఈ బ్రాహ్మణులు వీణరాజు శరీరాన్ని మధించారో అదే విధంగా అసురులు దేవతలు కలిసి క్షీరసాగరాన్ని కూడా మధించారు. మధించినప్పుడు వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? అమృతం కోసం మధించారు. మరి అమృతం పుట్టిందా వెంటనే? అమృతం వెంటనే పుట్టలేదు. ముందుగా ఏమొచ్చింది? విషం వచ్చింది. ముందుగా విషం పుట్టింది. అంటే ఒక మదనం అనేటువంటిది, మధించటం అనేటువంటిది జరగాలి. జరిగితే తప్ప మనలో ఉన్నటువంటి మంచి గుణాలు బయటికి రావు. మనం ఏదైతే సాధన అనేటువంటిది చేస్తున్నామో, ఈ భక్తిలో మనం చేసేటువంటి సాధన ఏదైతే ఉందో అదే మనం చేస్తున్నటువంటి మదింపు. అయితే ఈ మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కృష్ణుడి మీద ప్రేమ కదా. ఎందుకు చేస్తున్నాం మనం ఈ సాధన? కృష్ణ ప్రేమ కోసం చేస్తున్నాం. మరి కృష్ణ ప్రేమ కోసం చేస్తున్నటువంటి ఈ మదింపులో కృష్ణ ప్రేమ వస్తుందా? ఏమొస్తుంది ముందు? ఏం బయటికి రావాలి? ఫస్ట్ చెడు అనేది బయటికి, అనర్థాలు బయటికి రావాలి. అనర్థాలు బయటికి వచ్చిన తరువాతనే కృష్ణ ప్రేమ బయటికి వస్తుంది. ఎవరెవరికైతే కృష్ణ ప్రేమ రావట్లేదో ఇంకా అనర్థాలు ఉన్నాయి అని అర్థం. అనర్థాలన్నీ బయటికి రాకుండానే కృష్ణ ప్రేమ అనేటువంటిది రాదు. అందుకనే భక్తిలో వివిధ దశలను కనుక మనం చర్చిస్తూ ఉంటే ముందు అనర్థ నివృత్తి దశ ఉంటుంది. ఆ తర్వాత నిష్ఠ, నిష్ఠిత భక్తి. అనర్థ నివృత్తి కంటే ముందు మనం చేసేటువంటి భక్తి అనిష్ఠిత భక్తి, నిష్ఠిత భక్తి కాదు. ఎప్పుడైతే ఈ మధింపు అనర్థాలన్నిటినీ మనలోంచి తీసేస్తుందో అప్పుడు ఏం మిగులుతాయి? పవిత్రమైనటువంటి ప్రేమ మిగులుతుంది. అప్పుడు మనకు వచ్చేటువంటి భావన, అప్పుడు మనం చేసేటువంటి భక్తి సాధన వేరే లెవెల్లో ఉంటాయి. అప్పుడు మన కమిట్మెంట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి బాహుకుణ్ణి తీసేసి బయట పడేస్తే తప్ప మనలో ఉన్నటువంటి పృథమహారాజు బయటికి రారు. ఈ బాహుకుడే మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ, నిషాద జాతి బాహుకుడు మనలో నుంచి బయటికి రావటానికి మనం చేస్తున్నటువంటి మదింపు ఈ యొక్క హరినామ సంకీర్తన, హరినామ జపం. హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ రామ హరే హరే రామ, రామ 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 హరే హరే. హరే. ఇది రోజు 16 మాలలు కనీసం చేస్తే మన శరీరంలో ఉన్నటువంటి బాహుకుణ్ణి మనం బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు. ఎప్పుడైతే మనము ఈ అనర్థ నివృత్తి స్టేజ్ ని దాటిపోతామో అప్పుడు నిష్ఠిత భక్తి స్టార్ట్ అవుతుంది. నిష్ఠతో మనము భక్తిని ప్రదర్శిస్తాం. కాబట్టి ఈ విధంగా పృథమహారాజు, ఆర్చి ఇద్దరూ కూడా జన్మించినప్పుడు వీళ్ళ యొక్క గుణగణాలను కీర్తించడం మొదలుపెట్టారు. ఆర్చిని ఉద్దేశించి ఏమన్నారు? అందానికే అందం ఆర్చి, అందానికే అందం, ఆభరణాలకే ఆభరణంగా ఉంటుంది ఆర్చి అని అందరూ అన్నారు. ఎందుకు? ఆమె లక్ష్మీదేవి యొక్క అంశ. మనకి ఇదే విషయాన్ని మొదటి స్కందంలో కూడా వస్తుంది. కృష్ణుడు గురించి మాట్లాడుతూ కృష్ణుడు ఆభరణాలకే ఆభరణం అంటే కృష్ణుడి వల్ల ఆభరణాలకే అందం వస్తుంది. అదే మాట ఇక్కడ ఆర్చిని ఉద్దేశించి కూడా అంటున్నారు. ఆర్చి కూడా ఆభరణాలకే అందాన్ని తీసుకొచ్చేటువంటి అందం ఆర్చిది. పరంపదం భూషణ భూషణాంగం గుర్తుందండి. ఆభూషణాలకి భూషణం అంటే ఆభరణాలకే ఆభరణం లాంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క లక్షణాలను పొంది ఉన్నటువంటి ఆర్చి యొక్క అందం గురించి ఇక్కడ వర్ణించడం అనేటువంటిది కూడా మనము చూసాం. కాబట్టి సునీత వలన వచ్చినటువంటి పాపభూయిష్టమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి మలినాలని బాహుకుడి రూపంలో తొలగించి పవిత్రమైనటువంటి శరీరాన్ని మాత్రమే మిగిల్చి ఆ పవిత్రమైనటువంటి శరీరం నుంచి పృథమహారాజు ఆర్చి అవతరించడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే
బాహుకుడు ఎప్పుడైతే పృథమహారాజు అర్చి జన్మించారో అప్పుడు అక్కడ అందరూ దేవతలు వచ్చేశారు, వంది మాగదులు వచ్చేశారు, గంధర్వులు వచ్చేశారు, కిన్నెరులు కింపురుషులు అందరూ వచ్చేశారు, బ్రహ్మ అందరూ వచ్చేశారు, దేవీ దేవతల సైతం మొత్తం అక్కడికి వచ్చేశారు. వాళ్ళందరూ కూడా పృథమహారాజుని ఉద్దేశించి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గిఫ్ట్లు ఇస్తున్నారు, బహుమతుల్ని ఇస్తూ ఉన్నారు. ఎవరెవరు ఏమేమి బహుమతులు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. కుబేరుడు పృథు మహారాజుకి బంగారపు సింహాసనాన్ని బహుకరించారు. నిరంతరం జలాన్ని చిలకరించుచున్నటువంటి చంద్రప్రభలు కలిగినటువంటి ఒక ఛత్రాన్ని వరుణుడు బహుకరించారు. వాయుదేవుడు పృథు మహారాజుకి చామరలని, ధర్మదేవత పూమాలలని, స్వర్గరాజు అయినటువంటి ఇంద్రుడు విలువైనటువంటి కిరీటాన్ని, మృత్యుదేవత అయినటువంటి యముడు లోకపాలన కోసం దండాన్ని బహుమతిగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక బ్రహ్మదేవుడు పృథు మహారాజుకి ఆధ్యాత్మిక జ్ఞాన నిర్మితమైనటువంటి కవచాన్ని ఇచ్చారు. బ్రహ్మపత్ని అయినటువంటి సరస్వతీదేవి ఉత్తమమైనటువంటి హారాన్ని, విష్ణు భగవానుడు రాజుకి సుదర్శన చక్రాన్ని, లక్ష్మీదేవి పృథు మహారాజుకి తరగనటువంటి సంపత్తులని బహుకరించడం అనేటువంటిది జరిగింది. ఇక శివుడు దశచంద్ర చిహ్నితమైనటువంటి వరను కలిగినటువంటి ఖడ్గాన్ని, శివుని భార్య అయినటువంటి దుర్గాదేవి శతచంద్ర చిహ్నితమైనటువంటి డాలును, చంద్రుడు అమృతమయమైనటువంటి అశ్వాలని, విశ్వకర్మ అతి సుందరమైనటువంటి రథాన్ని బహుకరించడం అనేటువంటిది జరిగింది. అగ్నిదేవుడు పృథు మహారాజుకి మేక, గోవు, కొమ్ములతో తయారు చేయబడినటువంటి ధనస్సు బహుకరించారు. సూర్యుడు సూర్యప్రభలు కలిగినటువంటి బాణాలని ఇచ్చారు. భూర్లోక అధిష్టాన దేవత అయినటువంటి యోగశక్తి పూర్ణములకు పాదుకలని ఆయనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆకాశం నుండి దేవతలు అనుదినము అతని కోసం పుష్పాలు తెచ్చారు. ప్రతిరోజు పుష్పాలను సమర్పించారు పృథు మహారాజుకి. అంతరిక్షంలో చరించేటువంటి దేవతలు పృథు మహారాజుకి నాట్యకలను, గానకలను, వాయిద్య కలను, అంతర్ధాన కలను ఇచ్చారు, అంటే సిద్ధులు ఇచ్చారు. ఋషులు అమోఘమైనటువంటి ఆశీస్సులను ఇచ్చారు. సముద్రుడు తన యందు శంఖాన్ని ఇచ్చారు. తనలో తయారైనటువంటి ఒక శంఖాన్ని కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. పృథు మహారాజు ఎలాంటి అవరాధాలు లేకుండా ఈ రథాన్ని ఉపయోగించి సముద్రాలు, పర్వతాలు, నదులు, మార్గాలను తయారు చేసడం అనేటువంటిది జరిగింది అని సూతులు, వందిమాగదులు స్తుతించడం మొదలుపెట్టారు. ఇదంతా పృథు మహారాజు పుట్టినరోజు జరుగుతున్నటువంటి స్తుతి. యాక్చువల్గా అయితే పృథు మహారాజు ఇవన్నీ చేస్తారు, భవిష్యత్తులో చేస్తారు. ఏం చేస్తారు? ఏదైతే రథం అగ్నిదేవుడి ద్వారా పొందారో ఆ రథాన్ని ఉపయోగించి సమస్త భూమండలాన్ని ఆయన ఖండాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. అలాంటి ఒక పని భవిష్యత్తులో చేయబోయినటువంటి పుట్టినప్పుడే పొగిడేస్తున్నారు వీళ్ళు. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు వీళ్ళకి ముందే తెలుసు. పృథు మహారాజు చాలా శక్తి ఆవేశ అవతారము. పృథు మహారాజు వల్ల చాలా గొప్ప గొప్ప ఇవి జరగబోతున్నాయి అనేటువంటి విషయాల్ని వాళ్ళు ముందుగానే కీర్తించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇవి కీర్తిస్తున్నారో వెంటనే పృథు మహారాజు మాట్లాడటం మొదలుపెట్టారు. వెంటనే పృథు మహారాజు ఆపేశారు, వాళ్ళు కీర్తించడం ఆపేశారు. ఏమంటున్నారు పృథు మహారాజు ఏమంటున్నారు అనంటే, సూతవంది మాగదులారా, మీరు వర్ణించినటువంటి గుణగణాలు నాలో ఇంతవరకు ప్రకటన కాలేదు. ఏదైతే గుణగణాలను మీరు వర్ణిస్తున్నారో ఆ గుణగణాలు నాలో ఇంతవరకు ప్రకటన కాలేదు. అలాంటి లక్షణాలే లేనప్పుడు ఎందుకు మీరు నన్ను అలా స్తుతిస్తున్నారు? నన్ను ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి ఏ మాట అయినా సరే నేను అది కోరుకోవడం లేదు. పైగా నాలాంటి వాళ్ళకి అవి సమర్పించడం ఉత్తమమైనటువంటిది కాదు. మామూలుగా మనం చాలా మందిని చూస్తాం, ఎవరైనా సరే ప్రశంసిస్తుంటే ప్రశంసలని చాలా గొప్పగా తీసుకుంటారు, చాలా ఆనందపడతారు. ఇలా ప్రశంసిస్తుంటే తీసుకునేటువంటి వాళ్ళు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు. ఒకటి,
మనం ప్రశంసింపబడడానికి అర్హులం కాకపోయినా ప్రశంసిస్తే ప్రశంసలను స్వీకరించడం. రెండవది, ప్రశంసింపబడడానికి అర్హులమైనప్పటికీ ఎవరైనా సరే ప్రశంసిస్తుంటే ఆ ప్రశంసలని అంగీకరించకుండా ఉండడం. మూడవది, ప్రశంసలని అంగీకరించకుండా ప్రశంసలకి అర్హతే లేదు అనేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు. అంటే మనం ప్రశంసలు పొందడానికి అర్హులం, కానీ అలాంటి ప్రశంసలని మనం అంగీకరించట్లేదు. అంటే దానికి కారణం మనలో వినయం ఉంది అని అర్థం. వినయం కారణంగా మనం ప్రశంసలు పొందడానికి అర్హులమైనా సరే మనం ఆ ప్రశంసలని అంగీకరించట్లేదు. ఇది మొదటి రకం, వినయాన్ని పొందినటువంటి వ్యక్తి. వీళ్ళు జనరల్ గా భక్తులై ఉంటారు, వైష్ణవులై ఉంటారు. ఇక రెండవ రకం, ప్రశంసలకి అర్హత లేనప్పుడు ఎవరైనా సరే ప్రశంసిస్తే ఆ ప్రశంసను అంగీకరించకుండా ఉండడం. మొదటిది అర్హులైనప్పటికీ అంగీకరించకుండా ఉండడం. రెండవది అర్హులు కానప్పుడు అంగీకరించకుండా ఉండడం. ఇది రెండవ రకం వాళ్ళు. దీనికి వ్యక్తిలో నిజాయితీ అనేటువంటిది అవసరం. అంటే నిజాయితీ, వినయం కలిగినటువంటి వ్యక్తులు అర్హత ఉన్నా అంగీకరించరు. నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులు అర్హత లేదు కాబట్టి అంగీకరించరు. ఇక మూడవ రకం, కపటత్వాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తులు. అర్హత లేదు అయినా సరే ఎవరైనా ప్రశంసిస్తే మాత్రం అంగీకరిస్తారు. ఆ ప్రశంస వాళ్ళని చాలా గొప్ప వాళ్ళగా, వాళ్ళలో ఉన్నటువంటి గర్వాన్ని వాళ్ళు ప్రకటిస్తారు. యాక్చువల్గా మనం చూస్తే పృథ మహారాజు వయసు ఎంతండి? ఇప్పుడే పుట్టాడు కదండి. పృథ మహారాజులో గొప్పతనం చూడండి. అప్పుడే పుట్టినటువంటి వ్యక్తి, అప్పుడే వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి, అప్పుడే ఆయన చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు కూడా అవుతున్నాడు. మూడు ఒకసారి జరిగినాయి. ఎవరి జీవితంలో అయినా ఇలా మూడు ఒకసారి జరుగుతాయా? పుట్టగానే పెద్దవాడవడం, పెద్దవాడవడం, వివాహం చేసుకోవడం, వివాహం చేసుకున్న తర్వాత అదే రోజు పుట్టినరోజే పట్టాభిషేకం. ఇది కేవలం పృథ మహారాజు లాంటి ఒక అవతార పురుషుడికి మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకనే పృథ మహారాజు జన్మ సామాన్యమైనటువంటి జన్మ కాదు. పృథ మహారాజు యొక్క ఆవిర్భావం వీణరాజు లాంటి ఒక దుష్టుడైనటువంటి శరీరం నుంచే అయినప్పటికీ పృథ మహారాజు మాత్రం సామాన్యుడు కాదు. పృథ మహారాజు మూలం ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దాంతో సంబంధం లేదు పృథ మహారాజు గొప్పతనానికి. ప్రహ్లాదుడు ఎక్కడి నుంచి వచ్చారు? అసుర జాతి నుంచి వచ్చారు. అసుర జాతి నుంచి వచ్చినటువంటి ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు. అలానే నరసింహ భగవానుడు ఎక్కడి నుంచి వచ్చారు? స్తంభం నుంచి వచ్చారు. స్తంభం నుంచి వచ్చారు. కానీ నరసింహ భగవానుడికి స్తంభం మూలం కాబట్టి స్తంభంలో ఉన్న లక్షణాలు, స్తంభంలో ఉన్న గుణాలు ఉండాలనే ఉందా? లేదు. వరాహదేవుడు ఎక్కడి నుంచి అవతరించారు? బ్రహ్మదేవుడి యొక్క నాసిక నుంచి అవతరించారు. మూలం బ్రహ్మదేవుడి యొక్క నాసిక. కానీ వరాహదేవుడు పవిత్రం కాదా? వరాహదేవుడు స్వయంగా దివ్యమైనటువంటి భగవానుడి యొక్క అవతారం. అలానే పృథ మహారాజు కూడా భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. కాబట్టి తన మూలం పాపాత్ముడైనటువంటి వీణరాజు అయినా అయి ఉండొచ్చు. కానీ పృథ మహారాజు మాత్రం ప్రదర్శించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి శుద్ధ భక్తుడి లక్షణాలని ప్రదర్శించారు. అందుకని లక్ష్మీ జీ మాతాజీ మీరు మ్యూట్ చేయాలి. ఓకే. సో ఎప్పుడైతే పృథ మహారాజు ఇలా అవతరించారో, ఆ పృథ మహారాజు అవతరించినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి స్థుతులని వెంటనే ఆపేశారు. ఆపేసి మీరు ఏమైతే మాట్లాడుతున్నారంటే భవిష్యత్తులో నేను ఆ రథాన్ని ఉపయోగించి భూమండలం మొత్తాన్ని ఖండాలుగా విభజించి జలపాతాలు తయారు చేసి వాళ్ళందరినీ పాలించి సమస్త సృష్టికి వెలుగుని ఇచ్చేటువంటి విధంగా నేను ఉంటాను అని మీరు ఏదైతే ప్రదర్శిస్తున్నారో ఆ ప్రదర్శించేటువంటి లక్షణాలు నాలో ఇంకా రాలేదు.
నేను ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడే పుట్టాను నేను. ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను నేను. ఇప్పుడే పట్టాభిషేకం చేసుకున్నాను నేను. అలాంటి నాకు ఇలాంటి లక్షణాలు అనేటువంటివి ఇంకా ఏమీ రాలేదు. మరి అలాంటప్పుడు మీరు నన్ను ఉద్దేశించి మీరు ఎలా నాకు ఇలాంటి ఒక ప్రశంసని చేస్తారు అని చెప్తున్నారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఇలాంటి లక్షణాలే లేనటువంటి వ్యక్తులని ప్రత్యేకించి ఎవరైనా సరే ప్రశంసిస్తుంటే, పొగుడుతుంటే, ఆ పొగడ్త నాకు చెందింది కాదు అని కూడా అనలేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం భగవంతుడు అని భావిస్తూ వాళ్ళను కూడా మనం పూజిస్తున్నాం. వాళ్ళకి కావాల్సింది పేరు, ప్రతిష్ట. పేరు ప్రతిష్టను పొందాలి అనేటువంటి భావంలో ఎంతమందితో అయినా కీర్తించుకుంటారు వాళ్ళు. కొంతమందికి డబ్బులిచ్చి మరీ కీర్తించమని చెప్తారు. వాళ్ళని చూసి అమాయకులైనటువంటి వాళ్ళు కీర్తిస్తారు. వాళ్ళని అవతారమూర్తులుగా మనం భావిస్తాం. మనందరినీ కూడా మిస్గైడ్ చేస్తారు. సమాజం మొత్తాన్ని కూడా ఒక వ్యక్తిని, ఏ శక్తి సామర్థ్యాలు లేనటువంటి వ్యక్తిని, భగవంతుల్లో ఉండాల్సినటువంటి లక్షణాలే లేనటువంటి వ్యక్తిని మనం అందరం కూడా భగవంతుడిగా భావించి కీర్తిస్తూ మన జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిద్ధులు ఉన్నటువంటి వ్యక్తులు ఏవో ఒకటి రెండు సిద్ధుల్ని ప్రదర్శించి నా అంత గొప్పవాడు లేడు, నేనే భగవంతుడిని తను తాను చెప్పుకునేటువంటి వ్యక్తిని చూసి 10 మంది డబ్బులు తీసుకుని కీర్తించి ఇంకొక 100 మందిని కీర్తించేలా ప్రేరేపించి ఆ విధంగా సమాజం మొత్తానికి కూడా తానే భగవంతుణ్ణి అని ప్రకటించుకొని ఆ విధంగా మన జీవితాన్ని వృధా చేసేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ ట్రాప్ లో మనం అందరం కూడా పడి మనల్ని మనం మోసగించుకునేలా మనం చేయకూడదు. స్తుతించాలి అంటే ఎవరిని స్తుతించాలి? స్వయంగా భగవంతుణ్ణి స్తుతించాలి. స్తుతించాలి అంటే ఏ వ్యక్తినో స్తుతించకూడదు. ఎందుకంటే ఎవరిని స్తుతించినా కానీ మనకు వచ్చేటువంటిది పాపమే కానీ పుణ్యం కాదు. ఎవరిని స్తుతించినా కానీ మనకు వచ్చేటువంటిది భౌతికమైనటువంటి లాభమే కానీ ఆధ్యాత్మిక లాభం కాదు. నిజంగా మీరు చేసేటువంటి స్తుతి, అందుకనే మీ అందరికీ ఏ టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ని భగవంతుణ్ణి స్తుతించడానికి, భగవంతుణ్ణి కీర్తించడానికి ఉపయోగించాలి. మంచిగా డ్యాన్స్ చేయగలిగితే భగవంతుడి ముందు నాట్యం చేయాలి. మంచిగా పాడగలిగితే భగవంతుడి ముందు పాడాలి. మంచిగా చెప్పగలిగితే భగవంతుడి యొక్క ప్రవచనాలను చెప్పాలి. మాట్లాడగలిగితే భగవంతుడి గురించి కీర్తించాలి. అంతే. అది తప్ప వేరే ఏది కూడా స్తుతింపబడడానికి అర్హత లేదు. వేరే ఎవరైనా సరే అలాంటి స్థుతులు చేయకూడదు. అయోగ్యుడికి చేసేటువంటి స్థుతులు మన పతనానికి కారణమవుతాయి. కాబట్టి పృథు మహారాజు నా పొజిషన్ ఏంటో నాకు అర్థమైంది. నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని. నా పొజిషన్ ఏంటో మీరు కూడా అర్థం చేసుకోండి అని వందిమాగదుల్ని అక్కడ కీర్తించేటువంటి దేవతలని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మిథ్యా పొగడ్త ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో ఇప్పుడు మనలో మిథ్యా గర్వం అనేటువంటిది పెరుగుతుంది. మిథ్యా పొగడ్తలని అంగీకరించినటువంటి మనకి మిథ్యా అహంకారం అనేటువంటిది పెరుగుతుంది. ఈ మిథ్యా అహంకారము ఒక స్థాయిలో మనల్ని మనమే పొగుడుకునేటువంటి స్థితి వరకు తీసుకువెళ్తుంది. నా అంత గొప్పవాడు లేడు. హిరణ్యకశిపుడు చేశాడు కదండి. రావణాసురుడు చేశాడు. సో ఇలాంటి ఒక స్థితిలో మనం అందరం ఉండకూడదు. అందుకనే పృథు మహారాజు ఏమంటున్నారు? భవిష్యత్తులో ఒకవేళ నేను కనుక ఇలాంటి గుణాలను కనుక నేను ప్రకటించినట్లయితే, మీరు ఏదైతే పొగుడుతున్నారో అలాంటి గుణ లక్షణాలని నేను కనుక ప్రకటించినట్లయితే ఇప్పుడు మీరు పొగడొచ్చు. ఇప్పుడు కాదు. కానీ ఇంకొక కండిషన్ ఉంది. మీరు ఒకవేళ భవిష్యత్తులో పొగిడినా అది నా ముందు కాదు. నా ముందు పొగడకూడదు. పొగిడితే నా వెనకాల పొగడండి. నా ముందు పొగడకూడదు. అంటే పొగడ్తలు అనేటువంటివి వ్యక్తి ముందు పొగిడితే అది మిథ్యాహంకారానికి కారణమవుతుంది. అందుకనే అర్హుడైనటువంటి వ్యక్తి ముందు కూడా మనం పొగడ్తలు ఎక్కువగా చేయకూడదు. నిజానికి మనం ఎవరి గురించి అయితే పొగుడుతున్నామో వాళ్ళు మంచి కోరుకుంటే మనం పొగడకూడదు. వాళ్ళ శత్రువులైతేనే మనం ఆ పని చేయాలి. శత్రువు ఎక్కువగా పొగుడుతాడు, మిత్రుడు విమర్శిస్తాడు. ఉదాహరణకి రావణాసురుడు సీతాదేవిని తీసుకొచ్చినప్పుడు విభీషణుడు హెచ్చరించాడు, నువ్వు చాలా తప్పు చేశావు. సీతాదేవి లక్ష్మీదేవి. శ్రీరామచంద్రుడు ఆగ్రహానికి లోనవ్వకు. శ్రీరామచంద్రుడు తన వానర సైన్యంతో రావణాసురుణ్ణి
రావణాసుడి యొక్క లంకని, అసుర సామ్రాజ్యాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేస్తాడు నువ్వు గనక సీతాదేవిని తిరిగి అప్పగించి క్షమాపణ గనక కోరకపోతే అని విభీషణుడు చెప్తాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో రావణాసుడు ఒక్కసారిగా భయపడ్డాడు. అవునా అన్నాడు. అంటే ఒక శ్రేయోభిలాషి అయినటువంటి వ్యక్తి ఒక సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాని మనము స్వీకరించాలి. మరి రావణాసురుడు ఒక క్షణానికి విభీషణుడు చెప్పినటువంటి మాటలు విన్నాడు కదా, మరి ఎందుకు సీతాదేవిని తిరిగి పంపిలేదు? ఎందుకంటే అదే సమయంలో అక్కడే ఉన్నటువంటి ఇతర అసురులందరూ కూడా రావణాసురుడిని పొగిడేశారు. ఏమన్నారు? రాముడు గొప్పవాడైతే కావచ్చు, నువ్వు కాదా గొప్పవాడివి? నీకు శివుడి దగ్గర నుంచి వరాలు ఉన్నాయి, బ్రహ్మ దగ్గర నుంచి వరాలు ఉన్నాయి, నువ్వు ఎవరినైనా జయించగలవు, ముల్లోకాలని జయించినటువంటి వాడివి, నవగ్రహాలన్నింటినీ కూడా నీ నియంత్రణలో ఉంచుకున్నావు, దేవీ దేవతలందరూ కూడా నీ నియంత్రణలో ఉన్నారు, నువ్వెక్కడ తక్కువ? నిన్ను ఎవరు ఏమి చేయగలరు? నీకు నువ్వే శక్తి తక్కువైనటువంటి వాడివి, రాముడు నిన్నేదో చేస్తాడు అని భావిస్తే మేమందరం ఏమైపోతాం? నీలో శక్తి నీకు తెలియకపోవచ్చు, మాకు తెలుసు, నువ్వు చాలా గొప్పవాడివి, రాముడు నిన్నేం చేయలేడు. రాముడు సామాన్యమైనటువంటి మానవుడు, నువ్వు శక్తివంతుడైనటువంటి వాడు, వరాలు పొందినటువంటి వాడు, పండితుడివి. కాబట్టి నీకు ఇలాంటి భావన అనేటువంటిది సరైనది కాదు అని ఇతర అసురులందరూ పొగిడేశారు. అప్పుడు ఏమైపోయాడు? బెలూను ఉబ్బినట్టు ఉబ్బేశాడు రావణాసురుడు. ఒక్కసారి ఉబ్బేసి, ఇక నాకు మించినటువంటి గొప్పవాడు లేడు, నాకు మించినటువంటి వీరుడు లేడు, నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటువంటి స్థాయిలో మిథ్యాగర్వం అనేటువంటిది, మిథ్యాహంకారం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయి సీతాదేవిని తను రాముడికి తిరిగి అప్పగించలేదు. దానివల్ల ఏమైంది? లంకనే నాశనం చేసేశారు శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ యొక్క అర్హత లేనటువంటి పొగడ్త ఏదైతే ఉందో అలాంటి వాటిని మనం స్వీకరించకూడదు. అలాంటి వాటిని కనుక మనం స్వీకరించినట్లయితే రావణాసురుడిని, హిరణ్యకశిపుణ్ణి మనం కనుక ఫాలో అయిన దాంతో సమానం. కాబట్టి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అర్హత లేనప్పుడు పొగడ్తలని అంగీకరించకూడదు. కానీ వైష్ణవుడు పొగడ్తలకి అర్హుడైనప్పటికీ అంగీకరించడు. అలాంటి శుద్ధ వైష్ణవుడి యొక్క స్థాయే పృథమహారాజు యొక్క స్థాయి. పృథమహారాజు భగవంతుడి యొక్క అవతారం. ఎలాంటి పొగడ్తైనా పృథమహారాజుకి చెల్లుతుంది. కానీ పృథమహారాజు అంగీకరించట్లేదు. కారణం, పృథమహారాజు ఒక శుద్ధ భక్తుడు కాబట్టి. మనం శ్రీల ప్రభుపాదుల వారిని కనుక మనం తీసుకున్నట్లయితే, శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతానికి, చైతన్య చరితామృతానికి తాత్పర్యాలన్నీ కూడా రాసిన తరువాత చాలా మంది చాలా పొగిడారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆహా, మీరు ఎంత గొప్ప పని చేశారు, చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ సాధించేసేశారు, మీరు చేసినటువంటి ఈ యొక్క తాత్పర్య భాష్యాలు కనుక లేకపోతే మా అందరికీ కూడా శాస్త్రం అర్థమయ్యేది కాదు, భగవద్గీత, భాగవతం లేకపోతే చైతన్య చరితామృతం మాకు అర్థమయ్యేది కాదు, మీరు చాలా గొప్ప చేశారు అని అంటే ప్రభుపాదుల వారు ఏమన్నారు? అవును నేనే చేశాను, చాలా థ్యాంక్స్ అని అన్నారా? అనలేదు. ప్రభుపాదుల వారు ఏమన్నారు? ఈ ప్రశంస నాకు కాదు, ఈ ప్రశంస నా గురుదేవుడైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి చెందుతుంది, ఈ ప్రశంస నాకు చెందదు అని అన్నారు. ఇంకా ఏమైనా మీరు ప్రశంసించాలి అనంటే, నా గురువుని ప్రశంసించిన తర్వాత కూడా ఇంకా ప్రశంసించాలి అనంటే, నాకు సహకరించినటువంటి నా శిష్య బృందానికి మీరు ప్రశంసించండి. నాలో ఏ అర్హత లేదు, నేను ఒక భక్తుణ్ణి కాదు, నేను ఒక ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి జ్ఞానిని కాదు, కేవలం నా గురువు యొక్క కృప వలన మాత్రమే నేను ఇదంతా చేశాను, దానికి నా శిష్యుల యొక్క సహకారం కూడా ఉంది, కాబట్టి ప్రశంసించడానికి నేను అర్హుణ్ణి కాదు, ప్రశంసించడానికి నా శిష్యులు, నా గురువు అర్హుడు అని అన్నారు కదా. అది ఒక వినయం ప్రదర్శించేటువంటి భక్తుడి యొక్క లక్షణం. పృథమహారాజు నుంచి కూడా మనం అది నేర్చుకోవాలి, వినయం నేర్చుకోవాలి. అలా కాకుండా ప్రశంసలకి లోనైపోతే మనము ఆధ్యాత్మికంగా పతనం చెందుతాం. అయితే ఇంకా మీరు చూసినట్లయితే
ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఎవరైనా సరే ఏదైనా ప్రదర్శించినప్పుడు భవిష్యత్తులో మనం ఉదాహరణకి మీరు యుద్ధానికి వెళ్తున్నారు అని అనుకుందాం. యుద్ధానికి వెళ్తున్నటువంటి సమయంలో యుద్ధం జరగక ముందే నువ్వు గొప్ప విజయాన్ని సాధించావు. నీ అంత శక్తి ఎవరికీ లేదు. నువ్వు ఇంతమంది సైనికుల్ని చంపేశావు, అంతమంది సైనికుల్ని చంపేశావు అని ఎవరైనా పొగిడారనుకోండి. అది ఎలా ఉంటుంది? హ్మ్. మహారాజు పుట్టగానే వాళ్ళు ప్రశంసిస్తున్నారు. సో, యుద్ధానికి వెళ్ళక ముందే యుద్ధంలో విజయం సాధించేసావు, యుద్ధంలో ఇంతమంది శత్రువులను చంపేసావు, యుద్ధంలో అంతమంది శత్రువులను చంపేసావు అని గనక ఎవరైనా పొగిడితే, దాన్ని ఎలా ఉంటుంది అనంటే అదొక వ్యంగ్యంగా మాట్లాడినట్లుంటుంది కదా! అతిశయోక్తి. అవమానం చేసినటువంటిది అవుతుంది. ఇన్సల్ట్. సో, కాబట్టి ఒకవేళ మహారాజు భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యక్రమాలు చెయ్యక ముందే మీరు చేశారు, మీరు చెయ్యబోతున్నారు అనంటే, దాన్ని అవమానకరంగానే భావిస్తాడు ఒక విశుద్ధ వైష్ణవుడు. కాబట్టి ఒకవేళ విశుద్ధ వైష్ణవుడిని గనుక ఎవరైనా సరే పొగిడితే విశుద్ధ వైష్ణవుడి స్థితి ఎలా ఉండాలి? ఒకవేళ అంగీకరిస్తే ఎలా ఉండాలి అనంటే, అది కేవలం వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సేవ ఏదైతే ఉందో, వాళ్ళు మామూలుగా అయితే విశుద్ధ వైష్ణవులు ఏది సాధించినా కానీ, ఏది పొగిడేలాంటి ఒక పని చేసినా కానీ, దాని ముఖ్య కారణం భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం. అంటే భగవంతుడి సేవగా చేస్తారు. అంటే వాళ్ళు ఇంకా ఇన్‌స్పైర్ అవ్వాలన్నమాట. ఇంకా ఎక్కువ సేవ చేయడానికి ఇన్‌స్పైర్ అవ్వాలి. ప్రేరేపితులవ్వాలి. ఇంకా ఇంకా చెయ్యాలి. ఓహో! నేనిలా చేస్తే భగవంతుడు ప్రసన్నమవుతాడు. అంటే వేరే భక్తుడు ప్రసన్నమవుతున్నాడు అంటే భగవంతుడు కూడా ప్రసన్నమవుతాడు అని అర్థం. ఓహో! ఇలా చేస్తే భగవంతుడు ప్రసన్నమవుతాడు కావాలి. కాబట్టి భగవంతుడు ఇలాంటి సేవలు చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఇలా ప్రశంసిస్తున్నటువంటి భక్తులను చూసి మనం వాళ్ళ వాళ్ళ యొక్క ప్రశంసలను ఆశీర్వాదాలుగా స్వీకరించాలే తప్ప, ఆ ఆశీర్వాదాలు మనకేం చేయాలి? మనలో ఇంకా సేవలు చేసేటువంటి శక్తిని పెంచాలి. ఇంకా భగవంతుడు ప్రసన్నమవ్వాలంటే ఇంకా నేనేం చెయ్యాలి అనేటువంటిది ఆలోచన చేయాలి. అంతే తప్ప దానితోటి మన మిథ్యాహంకారాన్ని, మిథ్యాగర్వాన్ని పెంచి పోషించటం కోసం కాదు. ఎవరైనా సరే ప్రశంసిస్తే. కాబట్టి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా సారార్థ దర్శిని అనేటువంటి టీకాను రాశారు. సారార్థ దర్శిని. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాసినటువంటి భాగవతానికి రాసినటువంటి భాష్యం ఏదైతే ఉందో అది సారార్థ దర్శిని. అలాంటి సారార్థ దర్శిని రాసినప్పుడు చాలా మంది విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్‌ను కూడా ప్రశంసించారు. కానీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్‌లు ఏమన్నారు అనంటే, నేను రాసినటువంటి ఈ సారార్థ దర్శిని ఏదైతే ఉందో దానికి మూలం ఏమిటి ఉంది అంటే, శ్రీధర స్వామి రాసినటువంటి భాష్యం, జీవ గోస్వామి రాసినటువంటి సందర్భ, సనాతన గోస్వామి రాసినటువంటి ఆహ్, వైష్ణవ తోషిణి ఇవన్నిటి నుంచి కూడా నేను రిఫరెన్స్‌గా తీసుకొని నేను సారార్థ దర్శిని రాశాను. అంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. నా పూర్వ ఆచార్యుల కృప వలన ఈరోజు నేను ఈ భాగవతానికి భాష్యాన్ని రాశాను. మనం ప్రభుపాదుల వారు రాసినటువంటి భాగవత భాష్యాన్ని కూడా మనం చదివితే అనేక చోట్ల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాసినటువంటి భాష్యాన్ని నుంచి ఉదాహరణగా రిఫరెన్స్‌గా తీసుకొని మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ పేరు అక్కడక్కడ వస్తూ ఉంటుంది. అలాంటి విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు నేను రాసినటువంటి ప్రతి పదము నా పూర్వ ఆచార్యుల యొక్క కృప వలన వాళ్ళు రాసినటువంటి భాష్యాల ఆధారంగా నేను రాశాను. ఇది నా గొప్ప కాదు. ఇది చదివితే నేను రాసినటువంటి భాగవతాన్ని గనక చదివితే ఈ భాగవతంలో నేను రాసినటువంటి దాంట్లో ప్రతి పదంలో కృష్ణుడు కనిపిస్తాడు. ప్రతి పదం చదివినప్పుడు చదివినటువంటి భక్తుడికి తన్మయత్వం వస్తుంది. అంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు గొప్ప చెప్పుకుంటున్నారా? నా భాష్యం ఎలాంటిది అంటే, నేను రాసినటువంటి భాష్యంలో ప్రతి పదము కూడా చదివినటువంటి భక్తుడికి తన్మయత్వాన్ని తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత తనేం చెప్పారు? దీనికి కారణం నా పూర్వ ఆచార్యుల రాసినటువంటి వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం. అంటే ఒకవేళ నేను రాసినటువంటి ప్రతి భాష్యంలో ఉన్నటువంటి ప్రతి పదం మీకు గనక ఒకవేళ తన్మయత్వాన్ని తీసుకొచ్చినట్లయితే అందుకు కారణం నేను కాదు నా పూర్వాచార్యులు.
ఇది వైష్ణవుల్లో ఉండేటువంటి ఒక లక్షణం, విశుద్ధ వైష్ణవుల్లో ఉండేటువంటి లక్షణం. ఇంకొకటి, ఒకవేళ నేను రాసినటువంటి భాష్యంలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని చదివినటువంటి మీకు ఒకవేళ తన్మయత్వం రాకపోతే అది నా పూర్వ ఆచార్యుల వల్ల కాదు, అది నా వల్ల, కేవలం నా వల్ల, నా తప్పిదం వల్ల, నేను సరిగా రాయలేకపోవడం వల్ల మీ అందరికీ కూడా నా తన్మయత్వం రావట్లేదు. అంటే ప్రశంస అనేటువంటిది కనుక వస్తే నా గురువులకి చెందుతుంది, విమర్శ అనేటువంటిది వస్తే అది నాకు చెందుతుంది. ఇది ఒక విశుద్ధ వైష్ణవుడి యొక్క స్థితి. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అలా అన్నారు. అందుకని మనం ఏమంటామండి, ఆల్ గ్లోరీస్ టు గురు అండ్ గౌరంగ, ఆల్ గ్లోరీస్ టు అసెంబ్ల్డ్ డివోటీస్. అంటే మనము ఘనతని మన గురువుకి, భగవంతుడికి అర్పిస్తాము, ఘనతని మనం ఇప్పుడు ఉన్నటువంటి భక్తులకి అర్పిస్తాం, ఘనతని మనం స్వీకరించాం. అది ప్రథమహారాజు నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విశుద్ధ వైష్ణవుడిగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక లక్షణం. అందుకని ప్రథమహారాజు సూతవంది మాగధులను ఉద్దేశించి, మీరు వర్ణించినటువంటి గుణాలు నాలో గోచరించట్లేదు కాబట్టి, నాలో అలాంటి లక్షణాలు లేనప్పుడు మీరు ఎందుకు నన్ను అలా స్తుతిస్తున్నారు? నన్ను ఉద్దేశించి మీరు పలికినటువంటి ప్రతి పలుకు కూడా వృధా అవ్వకూడదు, అలా కావాలని నేను కూడా కోరుకోవట్లేదు. వాటిని మీరు భగవంతుడికి సమర్పించండి, ఉత్తముడైనటువంటి వానికి సమర్పించండి, నాకు కాదు అని ఆయన చెప్తున్నారు. పలికినటువంటి గుణాలు నేను ఒకవేళ భవిష్యత్తులో కనుక ప్రకటన చేసినట్లయితే అప్పుడు మీరు వాళ్ళు నాకు సమర్పించవచ్చు, కానీ నా ముందు కాదు, నా వెనకాల. సో ఇది ఆయన పలుకుతున్నటువంటి మాటలు. పృథు భగవంతుడి యొక్క అవతారం. బ్రహ్మదేవతలు, స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవీ దేవతలు ఇన్ని విషయాలని ఆయనని గురించి పలుకుతున్నా కానీ తనలో స్తుతించడాన్ని ఆయన అనుమతించలేదు. ఓకే, మూర్ఖుడు మాత్రమే కేవలం ఇలాంటివన్నీ కూడా అంగీకరిస్తారు. ఎప్పుడైతే వినయం లేకుండా జ్ఞానాన్ని మాత్రమే ప్రదర్శిస్తే, అంటే అహంకారంతో గనక మనం జ్ఞానాన్ని గనక ప్రదర్శిస్తే మనం అజ్ఞానంలో ఉన్నట్లు. అహంకారం ప్లస్ జ్ఞానం ఏంటిదండి? అజ్ఞానం. ఓకే, అహంకారం ప్లస్ జ్ఞానం అజ్ఞానం. అదే ఒకవేళ వినయంతో కూడినటువంటి జ్ఞానం ఉంటే అది విజ్ఞానం అవుతుంది. మనకు కావాల్సింది వినయం కదా, అహంకారంతో కూడినటువంటి జ్ఞానం కాదు, వినయంతో కూడినటువంటి జ్ఞానం. మనం వినయానికి డెఫినేషన్ చెప్పాం. వినయం ఏంటి? అర్హత ఉన్నా అంగీకరించకుండా ఆ ప్రశంసని మన గురువుకి, మన పూర్వ ఆచార్యులకి అర్పించడం ఏదైతే ఉందో అది వినయం. ఓకే, మనకున్నటువంటి జ్ఞానానికి ఈ వినయం కనుక తోడైనట్లయితే మన జ్ఞానం కాస్త విజ్ఞానంగా మారుతుంది. అదే ఒకవేళ మనకున్నటువంటి జ్ఞానానికి మనకున్నటువంటి అహంకారం కనుక తోడైనట్లయితే అది అజ్ఞానం కింద మారుతుంది. ఎంత జ్ఞానం ఉన్నా అది వేస్ట్, అది రియలైజేషన్ కింద మారదు, అది విజ్ఞానం కింద రాదు, అది మనం ఆచరించలేము. ఓకే, అందుకనే మనందరికీ కూడా మనకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, భక్తుడిగా మనకున్నటువంటి అర్హత ఏదైతే ఉందో అది వినయంతో మనం స్వీకరించాలి. అప్పుడు అది మన గురువులకి, మన పూర్వాచార్యులకి అర్పించి మనం ఇంకా ఇంకా ఎక్కువగా సేవ చేయాలి అనేటువంటి భావంలో ఉంటాం. అందుకనే ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి చాలా సింపుల్ గా ఉంటాడు, కొంచెం మాత్రమే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి చాలా గ్రేట్ గా, గ్రాండ్ గా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. మీరు చూడండి, చాలా మంది సెలబ్రిటీల సినిమా టీవీలలో ప్రవచనాలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం, లేదంటే ఒక వైష్ణవుడికి సంబంధించినటువంటి లక్షణాలు, ఒక వైష్ణవుడు ప్రదర్శించేటువంటి లక్షణాలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అలాంటి భౌతికమైనటువంటి, లేకపోతే వాళ్ళు చేసేటువంటి మాటల్లో ఉన్నటువంటి, వాళ్ళు చూడడానికి, మాట్లాడడానికి ఆధ్యాత్మిక విషయాలే మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళ ద్వారా మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమి ఎందుకు ఉండదు అని అంటే, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళలో గర్వాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి మిథ్యాహంకారాన్ని కూడా ప్రకటన చేస్తాయి. మాట కంటే
వాళ్ళలో ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మనకి చేరుతుంది. ఎప్పుడైతే వాళ్ళ ఏ భావంతో మనకి చెప్తారో, వాళ్ళు చెప్పేది ఏదైనా సరే, వాళ్ళు ఏ భావంతో మనకి చెప్తారో అదే భావం వినేటువంటి వ్యక్తులలో కూడా వస్తుంది. కాబట్టి మనం విశుద్ధ భక్తుడు చెప్పినటువంటి దాన్ని మాత్రమే విన్నట్లయితే విశుద్ధ భక్తుడి యొక్క భావం మనకు వస్తుంది. కాబట్టి పరంపరలో లేనటువంటి వ్యక్తులు ఏది చెప్పినా వినద్దు. పరంపరలో లేనటువంటి వ్యక్తులు ఏది పాడినా వినద్దు. పాటలు కూడా ఉంటాయి, దేవుడి పాటలే చాలా అందంగా ఉంటాయి, చాలా మెలోడీస్ గా ఉంటాయి. కానీ వాటి వలన మనకి భక్తి రాదు. మెలోడియస్ కాదు మనకు కావాల్సింది, భక్తి. అందుకనే పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు పాడినటువంటి పాటలు, పరంపరలో ఉన్నటువంటి వ్యక్తులు రాసినటువంటి పాటలు మాత్రమే మనం స్వీకరించాలి. ఆ జ్ఞానాన్ని మాత్రమే మనం స్వీకరించాలి. అప్పుడే మనకి ఈ వైష్ణవ క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో, మహారాజు ప్రకటించినటువంటి వైష్ణవ క్వాలిటీ ఏదైతే ఉందో అది మనము ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది. చైతన్య మహాప్రభు కూడా అనేక సందర్భాలలో ఇలాంటి కొన్ని లక్షణాలను ప్రదర్శించారు. చైతన్య మహాప్రభుని అందరూ కూడా నువ్వు స్వయంగా శ్రీకృష్ణుడివి, నువ్వు చాలా ఉత్తముడివి, నువ్వు చాలా ఆ గొప్పవాడివి, ఈ గొప్పవాడివి, అంత గొప్పవాడివి, ఇంత గొప్పవాడివి అని చెప్పేసి కీర్తించేవాళ్ళు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేసేవాళ్ళు అండి? రెండు చెవులు మూసుకొని హరిహరి హరిహరి అనేవాడు. వల్లభ భట్ట ఒకసారి చైతన్య మహాప్రభువుని చాలా ఘోరంగా కీర్తించేస్తున్నారు. కీర్తిస్తుంటే అప్పుడు చైతన్య మహాప్రభు ఏమన్నారు? ఆపు ఆపు, నీ కీర్తనలు ఆపు, ఇవన్నీ నాకు చెందినవి కావు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి 10 మంది వైష్ణవుల్ని కీర్తించేశారు చైతన్య మహాప్రభు. అక్కడ ఉన్నటువంటి నిత్యానంద ప్రభువుని, అద్వైతాచార్యని, అక్కడ ఉన్నటువంటి పంచతత్వంలో ఉన్నటువంటి అందరినీ, తర్వాత అంటే వీళ్ళందరినీ కూడా మన కీర్తించేసి వాళ్ళందరూ గొప్పవాళ్ళు, వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు వాళ్ళ సాహిత్యం వల్ల, వాళ్ళ సాంగత్యం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలన్నీ నాకు వచ్చాయి అని కేవలం ఆ ప్రశంసలన్నింటినీ కూడా తన చుట్టుపక్కల ఉన్నటువంటి తన సహచరులందరికీ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది చైతన్య మహాప్రభు. కాబట్టి మహారాజు కూడా ఈ సూతుల్ని, వందిమాగదుల్ని ఉద్దేశించి, నేను ఏమాత్రం సుప్రసిద్ధుణ్ణి కాదు, ఎలా అంటే మీరు కీర్తించాల్సినంత గొప్ప కార్యాన్ని నేను ఇంతవరకు ఏమీ చేయలేదు. ఒకవేళ మీరు ఇలానే కీర్తిస్తూ ఉంటే బాలురవలే మీచే స్తుతింపబడినట్లు కావించుకొనగలను. అంటే ఒక చిన్న పిల్లాడిని మనం ఎలా అంటాం? ఒక చిన్న పిల్లగాడు ఏదో చిన్న పని చేసిన ఏబిసిడి అంటే కూడా ప్రశంసించేస్తాం. ఆహా నా కొడుకు ఎంత గొప్పవాడు, ఆహా నా కొడుకు ఎంత గొప్పవాడు, అప్పుడే ఏబిసిడి చదివేశాడు. వాడు ముక్కు తుడుచుకున్నా గానీ మనం ఏమంటాం? ఆహా వీడికి ఎంత శుభ్రం ఉంది, ఆహా వీడికి ఎంత గొప్పవాడు అని చెప్తాం. అంటావా లేదా? సో అలాంటి చిన్న పిల్లవాడిని మనం ప్రశంసిస్తాం. కానీ అదే ప్రశంస ఎదిగిన వ్యక్తిని ప్రశంసిస్తే, ఏబిసిడి చెప్పగానే ముక్కు తుడుచుకోగానే ఆహా నీ అంత గొప్పవాడు లేడు అంటే అది అవమానమా లేకపోతే ప్రశంస? అవమానం. అది అవమానం. అందుకనే మహారాజు ఏమన్నారు అంటే, మీరు చేసే ప్రశంస నాకు అవమానంగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇంకా చిన్నపిల్లాడిని కాదు. ఓకే, ఏబిసిడి అనగానే ప్రశంసించేసినట్టు ప్రశంసిస్తానికి నేను ఇంకా చిన్నపిల్లాడిని కాదు. పుట్టగానే పెద్దోడైపోయాడు మహారాజు. ఎందుకంటే పట్టాభిషేకం కూడా చేస్తున్నారు కాబట్టి ఆయనకి పుట్టగానే పెద్దోడైపోయాడు. కాబట్టి చిన్న పిల్లగాడిని స్తుతించినట్లు నేను తీసుకుంటాను. ఒకవేళ మీరు అలా చేసినట్లయితే ఎందుకు తీసుకోకూడదు నేను చిన్నపిల్లగాడిని స్తుతించినట్టు అని చెప్పేసి ఆయన అంటున్నారు. కాబట్టి ఇలాంటి వినయాన్ని ప్రదర్శించినటువంటి ఒక వ్యక్తి ఇంకా ఇంకా ప్రశంసింపబడడానికి అర్హుడు. అవునా కదా? మనం ఎవరిని ఇంకా గొప్పవాడు అని అనుకుంటాం? ఎవరికైతే వినయం ఎక్కువగా ఉందో అలాంటి వాళ్ళని గొప్పవాళ్ళు అని అనుకుంటాం మనం. అలానే మహారాజు ప్రదర్శించినటువంటి వినయం ఏదైతే ఉందో, ఒక శుద్ధ వైష్ణవుడు ప్రదర్శించాల్సినటువంటి వినయం ఏదైతే ఉందో, ఆ వినయం ప్రకారంగా, ఆ వినయం కారణంగా వందిమాగదులు వెంటనే ఆగిపోతారండి. స్తుతించడం ఆపండి. స్తుతించడం మొదలు పెట్టారు, ఒక శ్లోకంలో స్తుతించారు అంతే. అసలు యాక్చువల్గా నిజానికి స్తుతించబోతున్నారు. స్తుతించబోతుంటేనే మహారాజు ఆపేశారు. అంటే మహారాజు యొక్క వినయాన్ని అక్కడే ప్రదర్శించేశారు. అంటే మహారాజు యొక్క అర్హత ఎంత ఉన్నట్టు ఇంకా స్తుతింపబడడానికి? మీలో వినయం ఎంత ఎక్కువ ఉంటే మీరు స్తుతింపబడడానికి అంత ఎక్కువగా అర్హులు అని అర్థం. మరి ఇప్పుడు వందిమాగదులు ఏం చేయాలి? సూతులు ఏం చేయాలి? ఇంకా పొగడాలి.
ఇంకా పొగడాలి. ఎందుకంటే ఆయనలో అలాంటి క్వాలిటీ అనేటువంటిది బయటకు వచ్చేసింది. వినయం అనేటువంటి లక్షణం బయటకు వచ్చేసింది. కాబట్టి మనకి 16వ అధ్యాయంలో వంది మాగదులు ఇంకా 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 ఎక్కువగా స్తుతించేస్తారు. ఈయన వద్దు అంటుంటే వాళ్ళు ఇంకా పెంచేస్తారు. వాళ్ళ స్థాయి పెంచేస్తారు. కేవలం మహారాజు యొక్క వినయం కారణంగా వాళ్ళు అలాంటి స్థుతులను చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈ రోజు మనం తెలుసుకున్నటువంటి అధ్యాయంలో మహారాజు యొక్క అవతరణ, మహారాజు యొక్క గొప్పతనం, మహారాజు ప్రదర్శించినటువంటి వినయం, ఒక శుద్ధ భక్తుడు ఏ విధంగా ప్రదర్శించాలి, ఒక పొగడ్తని ఎలా స్వీకరించాలి, భగవంతుడికి చేసేటువంటి సేవ అవకాశంగా మాత్రమే స్వీకరించాలి, అది ఒక ఆశీర్వాదంగా మాత్రమే స్వీకరించాలి తప్ప గర్వాన్ని పెంచే విధంగా మనం స్వీకరించకూడదు. ఎప్పుడైతే మనల్ని ఎవరైతే బాగా పొగుడుతారో వాళ్ళు మనకి శత్రువులుగా భావించాలి. ఎవరైతే మనల్ని విమర్శిస్తారో వాళ్ళు మనకి శ్రేయోభిలాషులుగా భావించాలి. ఇది ఒక వైష్ణవుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఎప్పుడైతే ఇలా ఉంటాడో అలాంటి వ్యక్తి భక్తిలో పురోగమిస్తాడు. అలాంటి వ్యక్తి వైష్ణవుడిగా పురోగమిస్తాడు. ఒక శుద్ధ వైష్ణవుడిగా మారుతారు. అందుకు మనం ఈ రోజు అధ్యాయం నుంచి మనం తెలుసుకున్నటువంటి పాఠం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ చిన్న రిక్వెస్ట్ అండి. గురు మహారాజ్ గురించి నామం చేద్దామంటారా? ఆయనకి హెల్ప్ లేదని మెసేజ్ వచ్చిందండి. ఒకసారి హరే కృష్ణ మాత. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి మాతాజీ ఈ రోజు క్లాస్ లో? ప్రభుజీ వినయం గురించి ఒకసారి డెఫినేషన్ ఒకసారి చెప్పరా ప్రభుజీ? ఒక్కసారి ఇందాక కట్ అయింది నాకు వాయిస్. వినయం ప్రదర్శించేటువంటి వ్యక్తి పొగడ్తకి అర్హుడైనా కానీ పొగడ్తని స్వీకరించరు. ఓకే ప్రభుజీ. నిజాయితీ ప్రదర్శించేటువంటి వ్యక్తి పొగడ్తకి అర్హత లేనప్పుడు ఎవరైనా పొగిడితే దాన్ని స్వీకరించరు. అర్హత ఉన్నా స్వీకరించకపోతే వినయం, అర్హత లేనప్పుడు స్వీకరించకపోతే నిజాయితీ. కపటత్వం అంటే అర్హత లేకపోయినా స్వీకరించడం. ఎక్కువ పొగడ్తనే ఆశిస్తారు కపటం. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ అందరికి. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. వేణు మహారాజు గొప్పవాడు అని నేను అన్నానా? అంటే ఇప్పుడు ఆయన మంచివాడేను అంటే అందుకని ఆయన శరీరం నుంచి ఆ భాగాన్ని నుంచి తీయడానికి చేశారు. ఆవిడ మాత్రం చెప్పాను, ఈ విషయాన్ని కూడా నేను చెప్పాను. వేణు మహారాజు శరీరం ఇద్దరి కలయిక వల్ల వచ్చింది. ఒకటి అంగరాజు, ఒకటి సునీత. అంగరాజు భక్తుడు, అంగరాజు ధ్రువుడి వంశానికి చెందినటువంటి వాడు, అందుకనే వేణురాజు శరీరంలో కూడా ఆ పవిత్రత ఉంది. రెండవది సునీత, సునీత పాపాత్మురాలు కాబట్టి సునీత అంశగా కూడా ఆయన శరీరంలో కొంత ఉంది. అందుకనే మదించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి అపవిత్రత మొత్తం తీసేయడానికి బాహుకుడు జన్మించాడు. అందుకనే వేణరాజు శరీరం కేవలం పవిత్రమైనటువంటి శరీరం మాత్రమే మిగిలిపోయిన తరువాత మహారాజుని అవతరించారు. ప్రభుజీ ఇప్పుడు ఆయన పాలన చేసేటప్పుడు తండ్రి రక్తం కూడా ఉంటది కదా, ఆయన కొంచెం కూడా మార్చుకోలేకపోయాడు అని చేసిన మనలో కూడా మంచి చెడు ఉంటుంది. చెడు డామినేట్ చేసినప్పుడు మంచి వెనకబడిపోతుంది. చెడు డామినేట్ చేసే విధంగా ఉండకూడదు. ఇక్కడ యాక్చువల్ గా వేణరాజులో చెడు డామినేట్ అయిపోయింది. అంటే శూద్ర లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, బ్రాహ్మణ లక్షణాలు తక్కువగా ఉన్నాయి, క్షత్రియ లక్షణాలు తక్కువగా ఉన్నాయి. అందుకనే ఆయనలో ఉన్నటువంటి శూద్ర లక్షణాలన్నింటినీ మదించేసి తీసేశారు. మిగిలిపోయినటువంటి శరీరం కేవలం నారదుడు సర్వలోకాలు తిరుగుతారు కదా, అప్పుడు ఆయన చెప్పలేదేమో భక్తులుగా చేయడానికి. నారదులు ఇప్పుడు ఈ భక్తులందరూ చెప్తే సరిపోదా? అందరూ నారదులకి, మీలాంటి వాళ్ళకి నారదులు వస్తారండి, మాలాంటి వాళ్ళందరికి నారదులు ఎక్కడ వస్తారు? కాదు, ఈ భక్తులందరూ చెప్పినా సరిపోతుంది. భక్తుల ద్వారానే నారదులు పలుకుతున్నారు. ఓకే, అప్పుడు కూడా వినలేదు, అందుకనే భక్తులతో శిక్షింపబడ్డాడు.
ప్రభుజీ వేణురాజు యొక్క భుజాల నుంచే కదా పృథు మహారాజు వచ్చింది, అవును, లేకపోతే భుజాల నుంచే వచ్చారు. తొడల నుంచి బాహువుడు పేరు అదే కదా. తొడల నుంచి బాహుకుడు. ఓకే, ఓకే. ఓకే, భుజాలంటే క్షత్రియులు కదా, Yes. అందుకనే పృథు Yes, మహారాజు క్షత్రియుడు. తొడలంటే వైశ్యులు కదా ప్రభుజీ. తొడలంటే శూద్రులు, శూద్రులు, ఉదరం ఆహా, ఓకే, ఓకే. ఉదర భాగం అంటే వైశ్యులు. వైశ్యుడు, ఓకే, ముఖం అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణుడు. భగవంతుడికి. Yes. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. అందరం కలిసి ఒక్కసారి గురు మహారాజ్ కోసం ఒక్క హరే కృష్ణ మహామంత్రం చెప్దాం. ఆ అలాగే. తర్వాత మనం ఈ సెలవు తీసుకుందాం. మాతాజీ, థ్యాంక్